Giant friends, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఈరోజు మనము రీజనింగ్ సబ్జెక్ట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనము బేసిక్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఎవరైతే మా వీడియోస్ని ఫాలో అవుతున్నారో మీకు కంటెంట్ అర్థమైతే మీరు 1-2 సార్లు వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్లో ఖచ్చితంగా మీరు చెప్పండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకున్న ఇక్కడ మీకు లెఫ్ట్, ఇక్కడ రైట్ ఒక కొత్తగా కనబడుతుంది. ఏమంటే మీరు ఏబిసిడి నుండి కౌంట్ చేసినప్పుడు అది లెఫ్ట్ అవుతుంది, అదే ZYX నుండి కౌంట్ చేసేటప్పుడు రైట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి ఎలాగంటే, ఇప్పుడు నేను రివర్స్ పొజిషన్ ఉన్నా, మీరు ఇలా రాసుకుంటారు పేపర్ మీద, నేను బేడు మీద ఇలా రాసుకున్నా. ఇది ఏమవుతుంది, నాది రైట్ అవుతుంది. ఇది ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది జెడ్, ఇది ఏ. మీరు జెడ్ నుండి కౌంట్ చేసేటప్పుడు నా రైట్ సైడ్ కౌంట్ చేయాలి. అదే మీరు లెఫ్ట్ సైడ్ ఏముంది, నాది లెఫ్ట్ హ్యాండ్ ఏముంది, ఏ ఉంది, ఏ సైడ్ మీద కౌంట్ చేసేటప్పుడు లెఫ్ట్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. ఇప్పుడు దీని మీద బేసిక్స్ డిస్కస్ చేసుకుందాం. బేసిక్స్ అడుగుతుంటారు ఎలాగంటే, ఇప్పుడు L12 అంటే లెఫ్ట్ నుండి 12th ఆల్ఫాబెట్ ఏది అని వీడి క్వశ్చన్. చూసుకొని కౌంట్ చేసుకోండి. నేను సింపుల్గా చెప్తాను. 12 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏమి, ఎల్. కౌంట్ చేస్తే మరి ఎల్ఏ వస్తుంది. 1 2 3, ఎల్ అంటే 12. వచ్చిందా లేదండి? ఇప్పుడు L15 అంటే లెఫ్ట్ నుండి 15 లెటర్. 15 అంటే ఏది, ఓ, లవ్. ట్రిక్, ఆపోజిట్ లెటర్ LO, లవ్. లెఫ్ట్ నుండి 15 ఓ. తర్వాత నేను రైట్ నుండి 12 అంట. రైట్ నుండి 12 అంటే మీరు ఎక్కడ నుండి కౌంట్ చేయాలి, రైట్ హ్యాండ్ నుండి, జెడ్ నుండి కౌంట్ చేయాలి. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓ. ఇప్పుడు దీనికి నేను ట్రిక్ మరి చెప్తా. చూసుకోండి ఎలాగంటే, మీరు లెఫ్ట్ 12 కదా, ఇప్పుడు మీరు 27లో -12 చేయండి. 27లో మీరు 12 చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. 15 లెఫ్ట్, 15 పొజిషన్ ఏమి, ఓ. లేదంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే, ఇప్పుడు చూసుకోండి, ఆ 12 కదా, ఇది రైట్ లెఫ్ట్ వదిలేసి ఇక్కడ ఏదైతే 12 ఉందో, 12 అంటే మనకు ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది, ఎల్. ఇప్పుడు నాకు రైట్ కావాలి. లెఫ్ట్ వచ్చినప్పుడు ఎల్ రైట్ అవుతుంది, ఇక్కడ నుండి కౌంట్ చేసేటప్పుడు ఎల్ 12 అవుతుంది. బట్ అదే జెడ్ నుండి కౌంట్ చేసేటప్పుడు ఓ 12 అవుతుంది. అప్పుడు ట్రిక్ అంటే ఎల్కి ఆపోజిట్ ఏమి, ఓ. నేను ట్రిక్ మరి చెప్పిన, LOV, లవ్. ఎల్కి ఆపోజిట్ ఏమి, ఓ. వచ్చింది లేదండి, ఓ. అది. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. మీకు నేను నోట్స్లో కొద్దిగా అక్కడ మీకు కొద్దిగా డౌట్ ఇచ్చా, అది మీరు క్లారిటీ చేసుకోండి. ఈ వీడియో చూసి నోట్స్లో కొద్దిగా రాసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి రాసిన, మీరు అది నోట్స్లో క్లారిటీ చేసుకోండి. నేను లేకుంటే మరి రాస్తాను మీకు నోట్స్. చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మరి లెఫ్ట్ 5, లెఫ్ట్ నుండి 5th లెటర్ లెఫ్ట్. ఇప్పుడు 5th అంటే ఆల్ఫాబెట్ పొజిషన్లో 5th లెటర్ ఏది, ఈ. ఆల్ఫాబెట్ పొజిషన్లో 5th ఏమి, ఈ. అదే రైట్ నుండి 5th లెటర్ అంటే ఏమవుతుంది, ఈకి ఆపోజిట్ ఏమి, ఈవినింగ్, వి. ఏది, వి. చూసుకోండి, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5. వచ్చింది లేదండి, ఆపోజిట్. లెఫ్ట్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ ప్లేస్ వెళ్ళి చెప్తాం. అదే రైట్ అడిగినప్పుడు ఆపోజిట్ చెప్పాలి. మరికొన్ని కంటెంట్ బిల్డ్, మంచి కంటెంట్ బేస్ బాగుంటేనే ఇలాంటి క్వశ్చన్ చిటికలో లేపుతారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏది నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే, రైట్ 23 ఆలోచించండి. ఇప్పుడు 23 కదా, 23 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది, 23 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏమి, డబ్ల్యూకి ఆపోజిట్ ఏమండి, డ్యూ. డబ్ల్యూకి ఆపోజిట్ ఏమి, డ్యూ. లేకుంటే మీరు 27లో 23 సపరేట్ చేయండి, ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 అంటే ఏమి, డీనే. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
సారీ 1 2 3 4 14 వరకు 13 ఉంటాయి. 14 15 16 17 18 19 20 21 22 23 వచ్చిందా లేదండి? ఇంకో ఎగ్జాంపుల్ కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటేనే, మీరు కాన్సెప్ట్ బాగుంటేనే ఇలాంటి క్వశ్చన్స్ మీరు చిట్టికలో లేపుతారు రీజనింగ్లో. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ 25 లెఫ్ట్ 25 అంటే ఈజీగా చెప్తావు వై. అదే రైట్ 25 అంటే మరి నువ్వు ఈజీగా చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత రైట్ 25 అంటే ఏమి, వైకి ఆపోజిట్ ఏమి బాయ్, బి. లేకుంటే మీరు 27లో 25 మైనస్ చేస్తే 2 వస్తుంది. 2 ఒక ఆల్ఫాబెట్ పొజిషన్ ఏమి బి. అర్థమైందండి కంటెంట్? మీరు చదివినప్పుడు మీకు మజా వస్తుంది, ఇంట్రెస్ట్ కలుగుతుందా, అప్పుడే మీరు నేర్చుకుంటుంటారు. మీకు ఇంట్రెస్ట్ రాకుండా బోరింగ్ వస్తే మీరు నేర్చుకోవడం లేదని. మీకు ఇంట్రెస్ట్ వస్తే ఆసక్తి ఉండదు నేర్చుకుందామని, అప్పుడే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సబ్జెక్ట్. ఇది కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సిలో అడగడం జరిగింది. నేను ఇయర్ మెన్షన్ చేయను, బట్ మన ఎస్ఎస్సి చైర్మన్ గైడ్లైన్స్ మనము ఇయర్ మెన్షన్ చేయకూడదు క్వశ్చన్స్కి. ఇది ఎస్ఎస్సిలో అడగడం జరిగింది పాస్ట్లో, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. క్వశ్చన్స్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ఉంటారు. మీరు ఎవరైనా మీకు ఈ ఆన్సర్కి క్వశ్చన్ చేయాలంటే నేను క్వశ్చన్ చెప్తాను, చూసుకోండి, మీకు బాగా కనపడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 21st ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? అంటే 21st ఆల్ఫాబెట్ లెఫ్ట్ నుండి ఏది అని వీడి క్వశ్చన్. చూసుకోండి, నేను చెప్పిన కాన్సెప్ట్లో మీరు ఎవరైనా సాల్వ్ చేస్తారంటే సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. 20 ఆల్ఫాబెట్ ఇంగ్లీష్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి, ఇది రైట్, ఇది లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్ నుండి ఏమొస్తుంది, ఏ నుండి కౌంట్ చేయాలి, ABCD. అలా కాకుండా ఆల్ఫాబెట్ పొజిషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేస్తారు. 21 అంటే ఏమి, యు. నేను బేసిక్స్ చెప్తా ఈ వీడియో, ఈ క్వశ్చన్కి నేను బేసిక్. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా స్పీడ్ ఉందంటే మీరు, లేకుంటే 0.75లో ఎక్స్లో అలా వాచ్ చేయండి. ఎందుకంటే కొద్దిగా స్పీడ్ ఉంటేనే ఏమవుతుందంటే, స్పీడ్గా చెప్తేనే కొద్దిగా కంటెంట్ని ఎక్కువ కవర్ చేయొచ్చు. చూసుకోండి, ఆల్ఫాబెట్స్ రాసుకుందాం ఇప్పుడు మనము. ABCDEFGHIJKLMNOP QRSTUVWXYZ. ఇప్పుడు చూసుకోండి, వాడేమన్నాడు 21st అన్నాడు. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. నేను ఎక్కడి నుండి కౌంట్ చేయాలి, లెఫ్ట్ నుండి. 21st లెఫ్ట్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. వచ్చిందా లేదండి? వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్తోనే మనం డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్ మీకు PDF లభిస్తాయండి. మీకు నేను నోట్స్ ఇస్తాను కదా, సేమ్ టు సేమ్ క్వశ్చన్. నోట్స్ ఉందా లేదండి? నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తా. నోట్స్ మరి బాగానే మీకు మంచి కంటెంట్తోనే నోట్స్ మరి ప్రొవైడ్ చేస్తున్నా. ఇప్పుడు మనము ఇక్కడ 21 కాకుండా మనము 20 లెఫ్ట్ డిస్కస్ చేసుకుందాం. 20 లెఫ్ట్, L20 అంటే మీకు ఆల్ఫాబెట్ పొజిషన్ గుర్తు రావాలండి, నేను నేర్పించే కదా. L అంటే ఏమి, 20 అంటే ఏమి, T కౌంట్ చేసుకోండి. M అంటే ఫస్ట్ హాఫ్ అంటే 13, N అంటే 14 సెకండ్ హాఫ్లో ఫస్ట్ లెటర్, O అంటే లవ్, L అంటే 12, O అంటే 15 16 17 18 19 20. T వచ్చిందా లేదండి? వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ నేను ఇక్కడ మీకు డిజైన్ చేసిన క్వశ్చన్ ఏమైనా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ విల్ బి 21st ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? లెఫ్ట్ హ్యాండ్ నుండి 20th లెటర్ ఏమని వీడి క్వశ్చన్. ఈ క్వశ్చన్ SSC GDలో అడగడం జరిగింది ప్రీవియస్ ఇయర్. నేను ఇయర్ మెన్షన్ చేయను, SSC గైడ్లైన్స్ ప్రకారంగా. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మీకు కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, కంటెంట్ బాగాలేకుంటే డిస్లైక్ చేయండి. అంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి అండి. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. నేను బోత్ కామెంట్స్ నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నెక్స్ట్ ఒక 2 క్వశ్చన్లు సాల్వ్ చేసుకుందామండి. ఇంకా కొద్ది కంటెంట్ మంచిగా ఉంటేనే
కాన్సెప్ట్ బాగుంటే ఈజీ సాల్వ్ చేస్తాం. రైట్ 12, రైట్ నుండి 12. మీకు నేను ఫస్ట్ ఏం చెప్పిన రైట్ అడిగినప్పుడు ఏం చేయాలంటే 12 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏదో చేసుకోండి. 12 ఆల్రెడీ చేసిన 12. రైట్ 7. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 7 అంటే ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ చూసుకోండి. 7 అంటే ఏమి? జీ. ఇప్పుడు నాకు వాడు రైట్ అడిగినాడు. రైట్ అడిగిన ఏమవుతుంది? దీనిది ఆపోజిట్ అవుతుంది. జీది ఆపోజిట్. జీ అంటే ఏమి? జీకి ఆపోజిట్ ఏమి? టీ. జీకి ఆపోజిట్ ఏమి? టీ. చూసుకోండి, జీకి ఆపోజిట్ ఏమి? టీ. మీరు ఇంకోటి ట్రిక్ ఏమి? 27 నుండి -7కి సపరేట్ చేయండి, 20 వస్తుంది. 20 అంటే ఆల్ఫాబెట్ ఏది? టీ. మరి ఇప్పుడు రైట్ 3. 3 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది? సి. సికి ఆపోజిట్ ఏమి? క్రాక్స్, ఎక్స్. లేకుండా మీరు 27లో -3 చేయండి, 24 అవుతుంది. 24 అంటే ఏమి? ఎక్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పుడు 27 నుండి సపరేట్ చేయొద్దు. ఎప్పుడైనా మీరు సికి ఆపోజిట్ ఎక్స్, జెడ్కి ఆపోజిట్ ఏ, బికి ఆపోజిట్ వై అలా గుర్తు పెట్టుకోండి. హెచ్కి ఆపోజిట్ ఎస్, టీకి ఆపోజిట్ జీ, ఆర్కి ఆపోజిట్ ఏమి? కామెంట్లో తెలపండి. ఇప్పుడు నెక్స్ట్ మనము టైప్ 2 కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జీడి నుండి ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ యూపీఎస్సి వరకు ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పటికి మనకి 12 minutes కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను కాన్సెప్ట్ చెప్తా. రేపు దీని మీద క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం. రేపు మనకు ఎలాగుంటుందంటే, నేను ఒక క్వశ్చన్ మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మనము పేపర్తో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. పేపర్ ద్వారా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. కాన్సెప్ట్ చెప్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వినండి, చాలా ఇంపార్టెంట్. ఇది టైప్ 2 ఆల్ఫాబెట్ టెస్ట్లో కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం రేపటి నుండి క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. ఇంకోటి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మనము ఒక PQRS 1, 20, 50 అలా ప్రాక్టీస్ చేస్తాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోర్డు మీద కాకుండా అప్పుడు పేపర్ పెన్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి, టైప్ 2 కాన్సెప్ట్ ఏమంటే, ఎప్పుడైనా వాడు ఆల్ఫాబెట్ పొజిషన్ ఇచ్చి, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ మరి చూపిస్తా, దాంట్లో ఎప్పుడైనా ఆల్ఫాబెట్ పొజిషన్ ఇచ్చి లెఫ్ట్ టు లెఫ్ట్ ఒక ఆల్ఫాబెట్ పొజిషన్ కానీ వాడు క్వశ్చన్లు ఇస్తే అప్పుడు మనము మైనస్ చేస్తాము. అదే సేమ్ డైరెక్షన్. ఇప్పుడు లెఫ్ట్ అనేది ఏమి? సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాము. ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు వాడు ఒక ఆల్ఫాబెట్ ఇస్తాడు, లెఫ్ట్ టు 12 అండ్ లెఫ్ట్ టు 13. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏమి అని వీడి క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు చూసుకోండి, సేమ్ డైరెక్షన్ ఉంది. లెఫ్ట్ అనేది సేమ్. ఇప్పుడు ఏం చేయాలి? మనం 12ని 13ని సపరేట్ చేయాలి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు 13 నుండి 12 సపరేట్ చేస్తే 1 అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఇది ఏ. మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అది ఎప్పుడు? ఆపోజిట్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ అనేది సేమ్ కదా, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం. అదే ఈ నోట్స్ అవుతుంది దేనికి? ఇప్పుడు రైట్ నుండి లెఫ్ట్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమి? ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ ఉన్నప్పుడు అది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అడిషన్ చేస్తాము. ఎలాగంటే వాడు ఒక సిరీస్, ఒక ఆల్ఫాబెట్ ఇస్తాడు, క్వశ్చన్ మరి చెప్తాం. విచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ విల్ బి 9th టు ది లెఫ్ట్, 9th టు ది లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుండి 9th లెటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, 15th ఫ్రమ్ ది లెఫ్ట్, 15th ఫ్రమ్ ది రైట్. నేను ఇప్పుడు లెఫ్ట్ రాస్తాను, 15th ఫ్రమ్ ది రైట్. ఇప్పుడు చూసుకోండి, రైట్ లెఫ్ట్ ఏమండి? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలన్నా మీకు అడిషన్ చేయాలి. అడిషన్ ఎలా చేయాలి? 15ని 9ని సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 15 + 9 ఎంత అండి? బేసిక్స్తోనే. 5 + 9 ఎంత అండి? 14. 14 ఇక్కడ 4 ఇక్కడ 1 ఉంటుంది, 24. 24 అంటే ఏమండి? ఎక్స్. అలా అదే సేమ్ రైట్ టు రైట్. రైట్ టు రైట్ అనేది ఏం? ఆపోజిట్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మైనస్ చేస్తాం. ఏం చేస్తాం? సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు. అదే ఆపోజిట్ డైరెక్షన్. ఇది లెఫ్ట్ రైట్. ఇది ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము సమ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు
ఒక సింపుల్గా చెప్పేస్తా, ఇంత సోది లేకుండా సింపుల్గానే. ఎలాగంటే సింపుల్గానే రాసేస్తా, చూసుకోండి. అంత సోది వద్దు మనకి, సింపుల్గానే డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, సేమ్ డైరెక్షన్ అండ్ ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఏమి? లెఫ్ట్ టు లెఫ్ట్ ఆర్ రైట్ టు రైట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అడిషన్ చేస్తాం. ఏం చేస్తాము? సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏం చేస్తాము? తీసివేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తాం. నేను అడిషన్ చెప్పిన. సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? అడిషన్ చేస్తాము. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమి? లెఫ్ట్ నుండి రైట్ ఉండడం, రైట్ నుండి లెఫ్ట్ ఉండడం, లెఫ్ట్ నుండి రైట్ ఉండడం. అలా ఉంటే మనము అడిషన్ చేస్తాము. సేమ్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే అడిషన్ చేస్తాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చిన్నగా మీకు చిన్న ఎర్రర్ అదే అడిషన్ అని చెప్పిన. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు అది కాదు, తప్పది. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాము. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, మీకు నోట్స్ నేను కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. కమ్యూనిటీ గ్రూప్ లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎవరైనా కంటెంట్ బాగుంటే మీకు ట్రిక్స్ మరి లభించాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో ట్రిక్స్ మరి చెప్తా, దానిలో వెళ్ళి నన్ను ఫాలో చేసుకోండి. సేమ్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఉంటుంది. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ బాగాలేకుంటే డిస్లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.